వెల్కమ్ టు సుమన్ టీవీ. తెల్ల జుట్టు సమస్య అందరిని ఇబ్బంది పెట్టే సమస్య ఇది. అయితే ఈ తెల్ల జుట్టుని నల్లబరుచుకోవడానికి మనం రకరకాల కెమికల్ బేస్డ్ హెయిర్ డైస్ అనేవి వాడుతూ ఉంటాం. దానివల్ల వచ్చే అనారోగ్య సమస్యలు అన్నీ ఇన్ని కావు. కంటికి సంబంధించిన సమస్యలు, చర్మానికి సంబంధించిన సమస్యలు, అంతేకాదు జుట్టు రాలిపోవడం ఇలా చూస్తూ ఉంటాము. అయితే ఇలా సైడ్ ఎఫెక్ట్స్ ఏమీ లేకుండా కెమికల్ ఫ్రీగా, అంటే ఎటువంటి కెమికల్స్ లేకుండా కేవలం పసుపుతోనే మనం హెయిర్ డై తయారు చేసుకోవచ్చు. జుట్టుని నల్లబరుచుకోవడానికి మంచి కలర్ తయారు చేసుకోవచ్చు. మరి తయారీ విధానం ఏంటి, దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటి, వాడుకునే పద్ధతి ఏంటి తెలుసుకుందాం. ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ న్యాచురోపతి వైద్యులు డాక్టర్ జ్యోత్స్న పులిపాటి గారు. డాక్టర్ గారు నమస్తే అండి. నమస్తే అండి. డాక్టర్ గారు, జనరల్గా మనం హెయిర్ డైస్ వాడుతూ ఉంటాం. నిజంగా హెయిర్ డైస్ వల్ల వచ్చే నష్టాలన్నీ ఇన్ని కావు. అవునండి, కానీ తప్పనిసరి పరిస్థితి, మనకి వేరే చాయిస్ లేదు కాబట్టి హెయిర్ డైస్ మార్కెట్లో ఉన్నాయి తెచ్చుకోవడం, వాడడం. అది కనుక సెన్సిటివ్ స్కిన్ ఉన్న వాళ్ళు, లేకపోతే కెమికల్ బేస్డ్ హెయిర్ డైస్తో స్కిన్ ర్యాష్ రావడము, కొందరికి అయితే ఫేస్ అంతా నల్లగా అయిపోయి ఆల్మోస్ట్ 6 months అది రివైవ్ అవ్వడానికి ఎన్నో ఇబ్బందులు పడి కంప్లీట్ గా కూడా రివైవ్ అవ్వకుండా ఉన్న సమస్యలు ఎంతో మంది ఎదుర్కొంటున్నారు. డాక్టర్ గారు, ఇంకా టీనేజ్ పిల్లలకి సమస్య ఉందనుకోండి, మనం వాళ్ళకి ఎలాంటి కెమికల్ బేస్డ్ మనం హెయిర్ డైస్ వాడతాం, కరెక్ట్, వాళ్ళ ఫ్యూచర్ని మనం నష్టపరిచిన వాళ్ళం అవుతాము. సో హెన్నాల్ వాడినా అప్పటికప్పుడే సో అంత షైనింగ్ ఉండదు, సో జుట్టు పెరగడం కూడా చాలా తక్కువగా ఉంటుంది. అయితే మీరు హెయిర్ డై చెప్పారు, అది కూడా పసుపుతోని. అవునండి. సో న్యాచురోపతి డాక్టర్లు ఏదైనా చెప్పారంటే చాలా అథెంటిసిటీ ఉంటుంది. ఖచ్చితంగానండి, ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ అయితే అసలు జీరో. అదే కాకుండా సింపుల్గా ఈజీగా తయారు చేసుకొని ఎవరైనా కానీ యూస్ చేయొచ్చు అనమాట. పసుపుతో తయారు చేసే ఈ న్యాచురల్ హెయిర్ డై. ఓకే, ఏం కావాలి డాక్టర్ గారు దీనికి? పసుపుతో పాటు కేవలం మనకి కావాల్సింది కొబ్బరి నూనె అండి. కొబ్బరి నూనె అంతే, ఈ రెండే ఇంగ్రీడియంట్స్. మంచి పసుపు, మంచి కొబ్బరి నూనె. ఓకే. సో ఈ పసుపు కూడా పసుపు కొమ్ముల నుంచి దంచుకొని ఆర్గానిక్ సోర్స్ నుంచి తీసుకున్న పసుపు వాడడమే ఉత్తమం అండి. అండ్ కొబ్బరి నూనె కూడా ఒకవేళ మన ఇంట్లో నుంచే తీసుకున్న కొబ్బరి నూనె అయితే అంటే మనం ష్యూర్ అన్నమాట, దాంట్లో ఎటువంటి కంటామినేషన్ లేదు, అది ప్యూర్గా ఉంది అన్నది మనం చూసుకుంటే గనక అది బెస్ట్ అండి. ఎస్. అయితే డాక్టర్ గారు, చాలా మందికి డౌట్ ఉంటుంది ఏంటంటే పసుపు రాసుకుంటే ఈ హెయిర్ అనేది గ్రోత్ ఉండదు అని. సో మరి ఈ పసుపుతోనే మనం హెయిర్ డై చేస్తున్నాం అన్నప్పుడు చాలా మందికి డౌట్ వస్తుంది. కరెక్ట్ అండి. సో పసుపుతో ఇది ఓన్లీ కేవలం న్యాచురల్గా కలర్, ఆ బ్లాక్ కలర్ రావడానికి గ్రే హెయిర్, వైట్ హెయిర్ నుంచి అన్నది ఇది ఉపయోగపడుతుంది. దీంతో హెయిర్ గ్రోత్ అవ్వకుండా ఉండడం అనేది ఏమీ ఉండదండి. ఓకే. మగవాళ్ళు పసుపు పెట్టుకోవాలంటేనే భయపడుతూ ఉంటారు కదా, అందుకోసమని అడుగుతున్నాను. అవునండి. సో ఇది డై కోసం వాడుతున్నాము, జుట్టుని నల్లబరుచుకోవడానికి. ఎస్. అంతేకాకుండా డాక్టర్ గారు, ఈ గ్రే హెయిర్ వచ్చింది, దీన్ని రివర్స్ చేసుకోవాలంటే ఎటువంటి ఆహారాలు తీసుకోవాలంటారు? గ్రే హెయిర్ రివర్సల్ 100% అని మనం చెప్పలేమండి. బట్ వన్స్ గ్రే హెయిర్ స్టార్ట్ అయింది అని అంటే ఏజ్ పరంగా అనుకోండి, 45-50 దాటిన వాళ్ళకి అది ఒక న్యాచురల్ ప్రాసెస్. కానీ ఈ మధ్య చైల్డ్హుడ్లోనే పిల్లలకి గ్రేయింగ్ హెయిర్ అనేది వస్తుందండి. ఇందులో ఎన్నో కారణాలు ఉన్నాయి. అయితే ఒకటి జెనెటిక్ రీజన్ అనేది ఉంటుందండి. బట్ జెనెటిక్ రీజన్ పక్కన పెడితే గనక న్యూట్రిషనల్ డెఫిషియన్సీతో గ్రేయింగ్ హెయిర్ అనేది వస్తుందన్నమాట. సో అందులో ముఖ్యంగా ఏ న్యూట్రియంట్స్ ఇంపార్టెంట్ అంటే జింక్, సెలీనియం, మెగ్నీషియం, విటమిన్ ఏ, విటమిన్ ఈ అండ్ ప్రోటీన్. ఓకే. అంటే ఇప్పుడు దొరికే ఫుడ్స్ లో ఇవన్నీ లేకపోవడం వల్లనే, వాటి డెఫిషియన్సీ మూలానే ఏదైతే పిగ్మెంట్, మెలానిన్ పిగ్మెంట్ ప్రొడక్షన్ అనేది ప్రాపర్గా అవ్వకపోవడం మూలాన ఈ గ్రేయింగ్ అండ్ వైట్నింగ్ ఆఫ్ హెయిర్ అనేది జరుగుతుంది. ఎస్ డాక్టర్ గారు. సో పసుపుతోని మనం ఒక హెయిర్ డై అన్నాము. సో ఇంట్లో అందరికీ పసుపు ఉంటుంది, కొబ్బరి నూనె ఉంటుంది. అవునండి. సో తెల్ల జుట్టు సమస్య కూడా ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా ప్రిపేర్ చేసుకోవాల్సిందే. అవునండి. సో అప్పటికప్పుడు ప్రిపేర్ చేసుకోవడం అనేది ఇది ఓవర్ నైట్ పెట్టాల్సి ఉంటుంది అనమాట. అంటే ఇప్పుడు ప్రిపేర్ చేసి నైట్ అంతా నానబెట్టుకొని మార్నింగ్ యూస్ చేయాల్సి ఉంటుంది. ముందుగా మనము ఇలాంటి ప్యాన్ ఒకటి తీసుకొని ఫస్ట్ మనం పసుపుని డ్రై రోస్ట్ చేయాలండి. తగినంత క్వాంటిటీ మనం పసుపు తీసుకొని
దీన్ని సెలెక్షన్ ఆఫ్ పసుపు కూడా చాలా ఇంపార్టెంట్. చాలా ఇంపార్టెంట్. మెయిన్ ఇంగ్రీడియంట్ ఇదే కాబట్టి ఈ పసుపు సెలెక్షన్ మనం ఇందాక అనుకున్నట్టు ప్యూర్ ఆర్గానిక్ సోర్స్, ఓకే, కెమికల్ ఫ్రీ కాకుండా అనేది తీసుకొని మనం యూస్ చేయాల్సి ఉంటుందండి. సో పసుపుని మనము సింపుల్గా డ్రైగా దీన్ని రోస్ట్ చేయాల్సి ఉంటుందండి. సన్న సెగ మీద పెట్టుకొని దీన్ని చేస్తే దీని కలర్ మారుతూ ఉంటుంది, మనం చూస్తాము. ఓకే, సో వాడే తవా కూడా చాలా ఇంపార్టెంట్ డాక్టర్ గారు. అంటే ఏదైనా ఐరన్ లాంటిది వాడితే మంచిదా, లేకపోతే ఇది వాడితే మంచిదా, అట్లా ఏమైనా ఉంటుందా దీనికి కూడా? దీనికి మట్టిది అయితే గనక అన్నిటికంటే బెస్ట్ అండి. క్లే కుక్వేర్ అన్నిటికంటే బెస్ట్. అది దాటితే గనక నెక్స్ట్ ఐరన్ది యూజ్ చేయొచ్చు. కాకపోతే ఐరన్ది యూజ్ చేసినప్పుడు అది చేసిన తర్వాత వెంటనే దాని నుంచి తీసేయాల్సి ఉంటుంది అనమాట. పసుపు ఎక్కువ మాడిపోతుంది కాబట్టి. పసుపు ఏం అవ్వాలి డాక్టర్ గారు? పసుపు ఇది మెయిన్ గా నల్లగా అవ్వాలండి. సో మెయిన్ డై వచ్చేది ఇప్పుడు మన పసుపు నుంచి ఇది ఆ బ్లాక్ కలర్ గా మారాలన్నమాట. అప్పుడు మనకి డై అనేది తయారవుతుంది. అయితే మీరు కోకోనట్ ఆయిల్ చెప్పారు. కోకోనట్ ఆయిల్ బదులు ఇంకేమైనా వాడుకోవచ్చా? కోకోనట్ ఆయిల్ బదులు మనము నువ్వుల నూనె వాడుకోవచ్చు. మనకి ఆయిల్ బేస్ కావాలి, యూజువల్లీ హెయిర్ కి కోకోనట్ ఆయిల్ బెస్ట్ కాబట్టి అది వాడచ్చు. లేదు అని అంటే నువ్వుల నూనె కూడా వాడచ్చు. లేదు అని అంటే గనక ఆముదం కూడా వాడచ్చు. కాకపోతే ఆముదం అనేది కొంచెం థిక్ గా ఉంటుంది కాబట్టి మనం ఆముదం అంత ప్రిఫర్ చేయము. కోకోనట్ ఆయిల్ కానీ నువ్వుల నూనె కానీ బెస్ట్ అన్నమాట. ఓకే, బ్లాక్ అవ్వాలా డాక్టర్? బ్లాక్ అవ్వాలండి. అంటే ఈ పసుపుతోని జుట్టు నల్లపరచుకోవడం అనేది నేను మొదటిసారి వింటూ ఉన్నాను. అవునండి. సో జనరల్గా అంటే మనము పసుపుని రకరకాల స్కిన్ ఇష్యూస్ కే యూస్ చేస్తూ ఉంటాము. హెయిర్కి అసలు పెట్టే స్కోప్ కూడా ఆలోచించము. కాకపోతే ఇదే ఈ న్యాచురల్ వేలో మనం విత్ ఆయిల్ అనేది డ్రై రోస్ట్ చేసుకొని సోక్ చేసి దీన్ని ఓవర్ నైట్ నెక్స్ట్ డే మార్నింగ్ పెట్టుకుంటే న్యాచురల్ డైగా పనిచేస్తుందండి. ఓకే డాక్టర్ గారు, ది టర్నింగ్ టు బ్లాక్ అన్నమాట. పూర్తిగా బ్లాక్ అయిపోవాలి. పూర్తిగా బ్లాక్ అయిపోవాలి. మనకి జుట్టు నలుపు ఏదైతే ఉంటుందో అలా నల్లగా ఇది తయారవ్వాలి. ఓకే, సో చిన్న సెగ మీద మనం దీన్ని తిప్పుకుంటూ ఉంటే అప్పుడు. ఎస్ డాక్టర్ గారు, పూర్తి స్థాయిలో డైలాగా అయిపోయింది. సో మనము దీన్ని స్టోర్ చేసి పెట్టుకోవచ్చు అంటారా? దీన్ని స్టోర్ చేయొచ్చు. ఈ పసుపు పొడి ఒకసారి ఇలా మనం డైలాగా చేసుకొని దీన్ని స్టోర్ చేసుకోవచ్చు. కావాల్సినప్పుడు మనం కొబ్బరి నూనెలో కలుపుకొని ఒక నైట్ అంతా నానబెట్టేసి నెక్స్ట్ డే యూస్ చేసుకోవచ్చు. ఓకే, చాలా అసలు ఎంత సున్నితమైన, ఎంత అందమైన డార్క్ బ్లాక్ కలర్ వచ్చిందో. అవునండి, అసలు పసుపైనా మనం యూజ్ చేసింది ఏదైనా బొగ్గులు పొడి యూజ్ చేసామా అన్నట్టే ఉంది. ఇది నిజంగా ఒక మ్యాజికల్ హెయిర్ డై అని చెప్పుకోవచ్చు. అంటే ఒక్కరికి తయారు చేసినట్లు ఇది. అవునండి. సో దీంట్లో మనము కొబ్బరి నూనె వేసుకుందాం. వేడిగా ఉన్నప్పుడే ఇలా నానబెట్టుకుంటే మంచిది. చూడండి డాక్టర్ గారు. అండి, సో మన నల్లని జుట్టు కలర్లో మన ఈ హెయిర్ డై రెడీ అయిందండి. సో దీన్ని మనం నైట్ అంతా నానబెట్టేసి మార్నింగ్ లేచిన తర్వాత డైరెక్ట్గా డై లాగా యూజ్ చేసుకోవాలి. ఓకే, అయితే ఇది మనము స్కిన్కి పట్టట్లేదు. స్కిన్కి అంటే జుట్టుకు మాత్రమే అంటుకుంటుంది, స్కిన్ మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఇది నల్లపరచదు. సో ఇది పూర్తి స్థాయిలో న్యాచురల్ బ్లాక్ డై అండి. అసలు నా కలర్ నేనే నమ్మలేకపోతున్నాను. ఒక పసుపు ఇలా మారిపోతుందా, టర్నింగ్ ఇంటూ దిస్ బ్లాక్ అని. అవునండి, వెరీ మచ్ ఆఫ్ బ్లాక్. సో అయితే హెయిర్ డై ఎలా వాడుకోవాలి దీన్ని? బేసిక్గా ఏదైతే గ్రే హెయిర్ ఆర్ వైట్ హెయిర్ ఉందో దాన్ని మనము డైయింగ్ బ్రష్ ఉంటుంది. సో స్పెసిఫికల్లీ ఆ బ్రష్ తీసుకొని దీన్ని ముంచి మనము లేయర్ బై లేయర్ వైట్ హెయిర్కి అప్లై చేసుకొని దాన్ని 1 hour వదిలేసిన తర్వాత నార్మల్ వాటర్తో ఫస్ట్ వాష్ చేసేసుకోవాలి. ఆ నెక్స్ట్ డే వాష్ చేసుకున్న తర్వాత, అంటే ఇది బాగా పట్టడం కోసం, మనకి అర్జెంటుగా ఎక్కడికైనా వెళ్ళాలి, హెయిర్ బాగుండాలి అంటే అప్పుడు షాంపూ చేసుకోవచ్చు. లేకపోతే కనుక ఈ డై బాగా పట్టడం కోసం నార్మల్ వాటర్తో వాష్ చేసుకొని ఆ రోజు నైట్ మళ్ళీ మన హెయిర్కి ఆయిల్ అప్లై చేసుకొని నెక్స్ట్ డే మనం రెగ్యులర్గా కుంకుడుకాయలో షికాకాయో షాంపూనో యూజ్ చేసి హెయిర్ వాష్ చేసుకున్నాం అనుకోండి, ఇది బాగా పట్టుతుంది అండ్ 10-15 days ఉంటుంది, ఈజీగా ఉంటుందండి. ఎస్, ఖచ్చితంగా డాక్టర్ గారు.
సో ఎంత మంచి హెయిర్ డైనో ఇది. పసుపు, కోకోనట్ ఆయిల్. అంతే కోకోనట్ ఆయిల్కి చల్లబరిచే గుణం ఉంటుంది. పసుపులో చాలా రకాల ఔషధ గుణాలు ఉంటాయి. బేసిక్ అది న్యాచురల్ కలర్ గానే మ్మ్. పసుపు కన్వర్ట్ అయింది కాబట్టి నల్లగా అదే న్యాచురల్ గా మన హెయిర్ కి పట్టుతుంది. ఓకే, ఎస్ డాక్టర్ గారు, ఇది ఎంతసేపు ఉంచుకున్నా 1 or 2 hours ఉంచుకున్నా ఏం ప్రాబ్లం ఏం ప్రాబ్లం లేదండి. ఖచ్చితంగా అందరూ కూడా దీన్ని వాడుకోవాలని కోరుకున్నాము. సో చక్కటి హెయిర్ డై అండి. సో పసుపుతోని హెయిర్ డై అంటే మొదటిసారి నేను నిజంగా ఫస్ట్ టైం చూస్తున్నాను. అవునండి. సో ఎందుకు కెమికల్ బేస్డ్ డైస్ వాడాలి, ఎందుకు రకరకాల హెన్నా పౌడర్ ఏదైనా అది మనకి మార్కెట్లోకి వచ్చిందంటే ఖచ్చితంగా దాన్ని నిలువపరచడానికి ఏదో ఒక ప్రిజర్వేటివ్స్ వాడే ఉంటారు. అవునండి. కెమికల్స్ ఉండనే ఉంటాయి. సో అలా కాకుండా ఈ విధంగా హెయిర్ డైని తయారు చేసుకోవాలని కోరుకుందాము. తప్పకుండా Yes, అండి. డాక్టర్ గారు. ఈ న్యాచురల్ పసుపుతో చేసిన హెయిర్ డై ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా మంచి రిజల్ట్ని ఇచ్చే హెయిర్ డై మనం ఇంట్లో ఖర్చు కూడా చెప్పాలి అని అంటే ఏమాత్రం లేదు. ఎస్, చాలా మితమైన ఖర్చుతో వెరీ ఆర్గానిక్. వెరీ ఆర్గానిక్ న్యాచురల్ హెయిర్ డై మనం తయారు చేసుకోవచ్చు. ఎస్, ఖచ్చితంగా డాక్టర్ గారు. సో దీన్ని వాడుకోవాలని కోరుకుందాం అందరూ కూడాను. అందరికీ గ్రే హెయిర్ అనేది ఉంటూ ఉంది. సో మిగతా వాడి సైడ్ ఎఫెక్ట్స్ తెచ్చుకునే బదులు జుట్టు ఊడిపోయే సమస్యలు కూడా వస్తాయి. దీన్ని వాడితే అలాంటి సమస్య ఏమి ఉండదు. ఖచ్చితంగా వాడుకోవాలని కోరుకుందాం. చాలా చక్కటి ఇన్ఫర్మేషన్ అండి. ధన్యవాదాలు. నమస్తే అండి.